హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో మైనర్ బాలికల హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే నంద్యాలలోని మైనర్ బాలిక 1వ తరగతి చదువుతున్నటువంటి బాలిక 7 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాల పాప మీద అదే విద్యాలయంలో చదువుతున్నటువంటి 6 మరియు 7వ తరగతి చదువుతున్నటువంటి కుర్రాళ్ళు ఆ పాపని మరీ వికృతంగా ఆ పాపని రేప్ చేసి చంపేసినట్టుగా ఈరోజు ఒక సంచలనం సృష్టించింది ఆ వార్త. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం చూడాలి. అయితే ఇప్పుడు పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఒక ఇంటిలో ఒక పాప పుట్టిందంటే అది పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన కావచ్చు, అధిక, ధనిక, ఎవరైనా పాప పుట్టింది అంటే మన ఇంటిలో మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడతారు. మరి అంత ఆనందపడతా ఉన్నప్పుడు ఈ రోజులలో పాప పుట్టిందని ఎవరు బాధపడటం లేదు. కానీ ఆ పాపను సమాజంలో పెంచి పెద్ద చేసి అదే అంటారు కదా, వివాహం చేసేంత వరకు ఎలా ఉంటుందో అని చెప్పి బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు అలాగే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో 6, 7వ తరగతి జరిగే పిల్లలకి ఒక పాపని ఇలా చేస్తారు ఆ ఆలోచన వచ్చిందంటే ఎవరిది తప్పు? సమాజం తప్ప, చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రతుకుతున్న వాళ్ళు తప్ప, గ్రామం తప్ప, లేకపోతే విద్యాలయమే దైవం, దేవత, విద్యాలయమే అంటారు కదా, గుడి అన్నట్టు అంటూ ఉంటారు. మరి అలాంటి దేవాలయంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి ఏమీ తెలియని వాళ్ళు కూడా మైనర్ పిల్లలే. మరి వాళ్ళ తప్ప ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని మనం ఆలోచించాలి. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఏదో పిల్లలు వచ్చారు చదువుతున్నట్టు కాకుండా ఆ పిల్లలకి అసలు ఏం చేస్తున్నారని చెప్పి మన పిల్లల్ని ఎప్పుడు మనం ఒక కంటితో కనిపెడుతూనే ఉండాలి. సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి, ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఆడపిల్లలనే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఎంతవరకు భావ్యం కాదు. ఎన్ని కఠిన శిక్షలు తెచ్చినప్పటికీ వారు చిన్నపిల్లలే. ఆ పిల్లలు కూడా వాళ్ళకు ఏం తెలుసో తెలియకో చేశారు వాళ్ళు. మరి ఆ పిల్లలు మరి అంత ఆ విధంగా ఎందుకు తయారయ్యారు? మరి ఆ విద్యాలయంలో ఉన్నటువంటి గురువులు ఏమయ్యారు? వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు, ఏం సంస్కారం నేర్పిస్తున్నారు? ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులు ఈ విషయం ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయం నిజమే కనుకైతే ఆ పిల్లల తల్లిదండ్రులు, ఆ పాప తల్లిదండ్రులు కావచ్చు, ఈ రేప్ చేసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఈ మాట అనటం నాకు కొంచెం బాధగానే ఉంది పదే. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం చాలా బాధపడాలి. వాళ్ళని అలా పెంచడం మాత్రం పద్ధతి కాదు. సమాజంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా మనం పిల్లల్ని పెంచాలే కానీ మన పక్కన ఉన్న మన పిల్లలతో పాటు ఆ పిల్లలు కూడా వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మన పిల్లలకు మనం నేర్పించాలి. కానీ అలా కాకుండా వాళ్ళు వెళ్తున్నారు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారు అన్నట్టే ఉంటున్నారు ప్రస్తుతం. అదొకటి. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది పిల్లల మీద. ఎందుకంటే ఈ రోజులో టీవీలు, మొబైల్స్ ఇలాంటి రావడం వల్ల ఇప్పుడు వచ్చే సినిమా ప్రభావం కూడా ఎక్కువైపోతూ ఉంది. వాళ్ళు ఏంటంటే సినిమాల్లో చూడటం, లేకపోతే సోషల్ మీడియాలో, మొబైల్స్లో చూసి ఈ విధంగా మనం కూడా చేయగలం కదా అనే విధంగా పిల్లలు తయారైపోతున్నారు. అంటే ఆ లేత మనసుల్లో ఆ విధంగా వాళ్ళకి అది మనసులో ఉండిపోవడం, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఇలా చూడటం వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు. కానీ ఎందుకంటే మన పిల్లల్ని మనమే వాళ్ళని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్నీ నేర్పించాలి. తర్వాత విద్యాలయంలో ఉన్నటువంటి గురువుది కూడా బాధ్యత, తల్లి తండ్రిది ఎంత బాధ్యత ఉందో గురువులది కూడా అంతే బాధ్యత. ఇది ముమ్మాటికి ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళతో పాటు తల్లిదండ్రులు మరియు ఆ విద్యాలయంది 100% ఆ గురువులది, విద్యాలయంది కూడా తప్పు. ఇలాంటివి జరగకుండా ముందుగా చూడాలి. తర్వాత ప్రభుత్వం వారు కూడా చాలా చూడాలి. ఇలాంటి జరుగుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎవరు స్పందించడం లేదు. ఇది ఎందుకు జరిగిందని కానీ ఏం జరిగిందని కానీ ఎవరు స్పందించడం లేదు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి జరగకుండా చూడాలని మనం కూడా ప్రభుత్వాన్ని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.